బీజేపీ నాయకత్వానికి ఎంపీ అరవింద్ ప్రతిపాదన. బీజేపీ అంతర్గత చర్చతో సంబంధం లేదన్న బొంతు. ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయింది. ఇది ఎక్కడ లొల్లి, నాకెందుకు అంటగడుతున్నారు? నేను ఈ పార్టీలో సంతృప్తికరంగానే ఉంటాను భవిష్యత్తులో కూడా. సో టికెట్ అడగడము అది నా రైట్, నేను అడిగిన టికెట్ వాస్తవమే. కానీ కొన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో నాతో మాట్లాడిన తర్వాతనే నవీన్ యాదవ్కి టికెట్ డిసైడ్ చేశారు. సో ఇంకా నేనేమి పార్టీ మారాలనో ఇంకోటని నేను ఆలోచన చేయట్లేదని చెప్పారు. సరే, ఇప్పుడు బొంతు రామ్మోహన్ ఒకవేళ పార్టీ మారే అవకాశం ఉందా? బీజేపీలో పోయి టికెట్ తీసుకునే అవకాశం ఉందా? మరి బీజేపీ నుంచి టికెట్ తీసుకున్నాడు గెలవాలి కదా. బొంతు రామ్మోహన్ కాదు, బీజేపీ అధ్యక్షుడు పోటీ చేసినాడు, కష్టంగా ఉన్నది. కారణం ఏంటంటే మిగతా హైదరాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, జూబ్లీహిల్స్ ఒక ఎత్తు. బీజేపీకి అక్కడ 1,20,000 ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి, 30-40,000 క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు ఉన్నాయి, మెజారిటీ ఓట్ బ్యాంక్ అంతా అదే. అండ్ దాంతోపాటు బీజేపీ మధ్య తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ కథ వ్యవహారం చూస్తుంటే అంత ఈజీ కాదు అక్కడ. సో అట్లాంటి ఓడిపోయే స్థానాన్ని ఆయన ఎందుకు తీసుకుంటాడు పాపం? ఆయన కూడా కొంత ఆయన లెవెల్లో ఆయన ఒక మంచి లీడర్గా ఉన్నాడు కదా, కొనసాగుతున్నాడు కదా. గతంలో హైదరాబాద్ మేయర్గా పనిచేసిండు, ఉద్యమంలో ఉన్నాడు, మూమెంట్లో ఉన్నాడు. పోయి ఇక అదే టికెట్ తీసుకోవాలి ఆయన. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రతిపాదించారు, తప్పలేదు. ఎంపీ అరవింద్ గారు ఈయనకి ఇస్తే బాగుంటుంది, అక్కడ ఇద్దరి మధ్య పోటీ జరిగితే నవీన్ యాదవ్కి టికెట్ పోయింది, ఈయన టికెట్ రాలేదు, ఏమో అవకాశం ఉంటే వస్తాడేమో మన దాంట్లోకి అనే కోణంలో ఆయన నేమ్ని ప్రతిపాదించింది. ఆ పేరును ప్రతిపాదించిన దానికి ఇక మొత్తం ఆయన బీజేపీలోకి పోతున్న ప్రచారం పెట్టారు.